ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడతల వారీగా కాకుండా వెంటనే మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ విద్యా వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, నిరంకుశ పోకడలకు నిరసనగా బీజేపీ పోరుబాట పట్టిందన్న రామచంద్రరావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ 2 రోజుల దీక్ష చేయబోతున్నారు అంటే ప్రభుత్వం స్పందించట్లేదా? ఎందుకు మీరు దీక్ష చేయాల్సి వచ్చింది? ప్రభుత్వం స్పందించట్లేదు. చాలా కాలం నుంచి మా యువమోర్చా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ గురించి డిమాండ్ చేస్తా ఉన్నారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు, సంతకాలు సేకరణ చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ డిమాండ్ యాక్సెప్ట్ కాదు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేస్తా ఉన్నారు. మన మహబూబ్ నగర్ లో 2 చోట్ల లాఠీ చార్జ్ అయినాయి. కాబట్టి నేను కూడా మొన్న కరీంనగర్ వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. కానీ ప్రభుత్వంకు అసలు చీవగుట్టినట్టు కూడా లేదు, దున్నపోతు మీద వాన పడినటువంటి ప్రవర్తిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం దిగి రావాలి, విద్యార్థులను ఆదుకోవాలి, విద్యా వ్యవస్థని రక్షించాలి అని చెప్పేసి డిమాండ్ తో ఈ 2 రోజుల ఒక నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఎంత మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి? దీనిపై మీ దగ్గర ఏమైనా అధికారిక లెక్కలు ఉన్నాయా ఏంటి? మా దగ్గర ఉన్న అధికార లెక్కలో 12,000 కోట్లు, 20 లక్షల మంది విద్యార్థులు. అయితే అనాధికారంగా ఉన్నది 15,000 కోట్లు, 50 లక్షల మంది మొత్తం విద్యార్థులు ఉన్నారు. అంటే దీంట్లో ఒక విద్యార్థులే కాదు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా దీంట్లో వస్తారు. ఇది వ్యవస్థ ఓన్లీ విద్యార్థులే కాదు, దీంట్లో చదువు చెప్తున్నటువంటి లెక్చరర్స్ కు, ప్రొఫెసర్స్ కు, వీళ్ళకు కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు, వాళ్ళ రీసెర్చ్ కు, వాళ్ళన్నింటి కూడా పనికొస్తాయి. సో కాబట్టి ఈ సంబంధించినటువంటి ఒక ఫీజు రీయింబర్స్మెంట్ డ్యూస్ ఏది ఉన్నాయో అది కేవలము విద్యార్థులకే కాదు, మొత్తం విద్యా వ్యవస్థకు అవసరం అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా అంటే ఈ ప్రభుత్వం ఎందుకు విఫలమైందంటారు? బకాయిలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయకుండా వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, వాళ్ళ ప్రాధాన్యత వేరే దానికి ఇస్తున్నారు. వాళ్ళు విద్యకు ప్రాధాన్యత అసలు ఇవ్వట్లేదు. వాళ్ళు ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ కి ఇస్తున్నారు, ఈరోజు ల్యాండ్ లోకి ఇస్తున్నారు, వాటికి ఇస్తున్నారు. కానీ మొత్తానికి విద్యా వ్యవస్థని అంధకారం దోసేస్తారు, విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారం దోసేస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వ బకాయిలే ఉన్నాయి, మేము మాత్రం వచ్చాక ఇంత మొత్తంలో పెండింగ్ పెట్టలే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది అబద్ధం. గత ప్రభుత్వం బకాయిలు అన్నమాట వాస్తవము. వాళ్ళని కూడా మేము అడిగినాము, వీళ్ళని కూడా మేము అడుగుతున్నాము. గత ప్రభుత్వంలో 8 కోట్లు ఏదో ఉండే, 8,000 కోట్లు ఏదో, ఇప్పుడు ఇంకా 4,000 కోట్లు ఈ ప్రభుత్వం 3 ఏళ్ళకే చేశారు. ఎంత ఇచ్చారు? ఎప్పుడైనా వీళ్ళు గొడవ చేస్తే 100 కోట్లు, 50 కోట్లు ఇస్తున్నారు. ఎక్కడ 12,000 కోట్లు, ఎక్కడ 100 కోట్లు? మొత్తం బకాయిలు తీర్చాలి. చిన్న చిన్న పీస్ మీల్గా ఇంత అంటే ఎట్లయితుంది అది? సో ప్రభుత్వం అబద్ధాలు ఆడుతూ ఉన్నది. ముఖ్యంగా మీరు 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నారు. అప్పటికి ప్రభుత్వం దిగరాకపోతే రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా ఈ ఒక ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాము. విద్యార్థులు కూడా రోడ్ల మీద వస్తారు. మీ అసెంబ్లీ కూడా ముట్టడి చేసేటువంటి యోజనలో ఉన్నాము. దాని యొక్క కార్యకలాపాన్ని మేము డెఫినెట్ గా రాబోయే రోజు అనౌన్స్ చేస్తాం. మొత్తంగా ఏదైతే ఫీజులకు సంబంధించినటువంటి లడాయి కార్యక్రమం ఏదైతే ఉందో, ఇక ఇప్పుడు ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు ప్రారంభంలో మేము నిరాహార దీక్ష చేస్తూ ఏదైతే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కూడా బీజేపీ రెడీ అవుతుందని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మహేందర్ తో వేణు, జే న్యూస్, హైదరాబాద్.